why today we are celebrating this function or this festival. Anybody can say from 9th class, 7th class, from 6th to 10th class. ఎందుకు ఈరోజు మనం జరుపుకుంటున్నాం? చాక్లెట్ కోసమా, లేక డ్యాన్స్ వేయడం కోసమా, లేక పెరేడ్ కోసమా? నెక్స్ట్ జరిపేలా ఏమి ఇట్లాంటివి ప్రతి సంవత్సరం చెప్తున్నాం. 26th August చెప్తానే ఉన్నాం మేము దీని గురించి. చెప్తున్నామా లేదు సార్? వివేకానంద స్వామి బుక్స్ ఇచ్చాం అందరికీ. మీరు కనీసం కొన్ని నేర్చుకున్నారా? అంటే యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డ్యూటీస్. అంటే మీ డ్యూటీస్ మీరు రికగ్నైజ్ చేయలేదు. సో ఎప్పుడు మన డ్యూటీని మనం సక్రమంగా చేస్తున్నాము, అదే నేషన్ మనం చేసిన సర్వీస్. ఈ దేశానికి మనం మీ స్టేజ్లో మీరు చేసిన సేవ ఏమరా అంటే డూ అవర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ, ప్రాపర్లీ, పర్ఫెక్షనల్లీ. చేయనప్పుడు మీరు ఏం సర్వీస్ చేయలేదు దేశానికి. చెప్పలేదు ఎవరు నాకు ఆన్సర్. Effective. What is the Constitution? It is a set of laws, rules and regulations of our country. Very good. Clap, sir. మన కుటుంబం కానీ, మన స్కూల్ కానీ, మీ యొక్క చిన్న లైఫ్ కూడా ఒక డిసిప్లిన్గా వెళ్ళాలంటే మనకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని రిటర్న్గా చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన యాక్ట్ చట్టాలే కాన్స్టిట్యూషన్. సో యాస్పిరేషన్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే మన భారతదేశము డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ నేచర్. థ్యాంక్స్ టు నేచర్ టుడే, ఎందుకంటే మనకు బాగా మంచి ప్లెజెంట్ వెదర్ ఉంది. చూడండి, తమిళనాడు వెళ్తే టూ హాట్, మోర్ దెన్ 45 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. కాశ్మీర్కి వెళ్తే, హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే -10 to 12 degrees. నేను సోషల్ మీడియా 2 ఫోటోలు చూశాను ఆర్మీ వాళ్ళది. కంప్లీట్ వాళ్ళ బాడీ 1/2 inch స్నో ఉంది. మన ఫ్రిడ్జ్లో ఐటెం పెడితే పైన ఐస్ ఉంటుంది కదా, వింటున్నారయ్యా? ఫ్రిడ్జ్లో మనము వాటర్ పెడితే ఏమవుతుంది? అది ఐస్ అవుతుందా లేదా? అప్పుడు మనం దాన్ని ఐస్ జైలు పెట్టుకుని కొంచెం టైం పెట్టుకోగలుగుతామా? అవుతుందా? ఐస్ని పెట్టుకునేకవుతుంది చేతిలో, ఐస్ పైన పడుకునేకవుతుందా? ఐస్ పైన షూలు లేక నిల్చుకునేకవుతుంది కొంచెంసేపు. అలాంటిది మొత్తం ఐస్ లేని వాళ్ళు 24 hours 365 days మన కంట్రీని సేవ్ చేస్తున్నారు ఫ్రమ్ బయట దేశస్తుల నుండి, శత్రువుల నుండి. అలాంటి వారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలా, సెల్యూట్ చేయాలి, వాటిని రికగ్నైజ్ చేసుకొని వాళ్ళు అక్కడ కష్టపడతా ఉంటే ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం. 24 రీల్స్ చూసుకొని, రీల్స్ చేసుకొని దేశం గురించి పట్టించుకోకుండా ఉంటున్నారమ్మా. ఉండలా, ఇది కాదు మన డ్యూటీస్. అట్లీస్ట్ మన లైఫ్లో ఈ రోజున కనీసం ఈ దేశానికి మనం ఏం చేస్తున్నాం, మన ఊరికి మనం ఏం చేస్తున్నాం, మన ఇంటికి మనం ఏం చేస్తున్నాం, మన స్కూల్కి మనం ఏం చేస్తున్నాం, మన కాంట్రిబ్యూషన్ ఏమిటి అనేది మీ స్టేజ్కి చిన్నపిల్లవంతా ఉన్నట్టు పెద్దవారు కూడా ఆలోచించాలి వన్స్.